హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. మీ రకంగా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరు బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మా ఆయన అయితే ఇంటి దగ్గర ఉన్నాడు. ఉదయం అయితే బాగా వర్షం పడినుండే, అందుకే ఇంకా డ్యూటీకి వెళ్ళలేదు. మా ఆయనకి ఏమన్నా స్పైసీగా తినాలి అనిపించిందంట. నేనుండి మిర్చీలు వేసుకుందాము అని అంటే మా ఆయన నుండి ఏమొద్దు, చికెన్ తీసుకొస్తా, చికెను అండ్ వచ్చేసి బగారన్నం చేయమన్నాడు. ఈ చికెన్ కానీ మటన్ కానీ ఏమన్నా తెస్తే మా పిల్లలు అయితే మటన్ అయితే తినరు. చికెన్ తెస్తే మా ఆయన కారం కావాలి, మా పిల్లలకు సప్పగా ఉండాలి. ఈడ కొంచెం నాకైతే ఏం చేయాలో అర్థం కాదు. ఎందుకంటే ఇక కొంచెం కారం చేస్తే మా పిల్లలు కొంచెం సప్పగా వేసుకొని తింటారు అన్నట్టు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అనేది ఎస్. మమ్మీ ఇలాచీలు లవంగాల డబ్బాలే, చిన్న డబ్బాలు తెల్ల అది తీసుకురాకు. నేను కొన్ని లవంగాలు ఇలాచీలు వేస్తున్నా, బాగుంటుంది టేస్ట్. పొడి వేస్తా కానీ గరం మసాలా పొడి వేస్తాను, కొంచెం ఆ ఉడకంగా వేస్తే మంచిగా ఉంటుంది బగారన్నం. కొంచెం అల్లం పేస్ట్, మంచి స్మెల్ వస్తుంది కదా, నెయ్యి ఫ్లేవర్. కొన్ని ఆనియన్ చికెన్ చేస్తున్నాను. రేపటి దగ్గర అయితే కాకపోతుంది అన్నము, ఆ రోజుకి అయితేనేమో ఏం కాదు, బాగుంటుంది. టేస్ట్ కోసం కొన్ని ఆనియన్ చికెన్ చేస్తున్నాను. ఒకవేళ మనం నైట్ ఫుడ్ వేసి కొద్దిగా అలా వేసుకుంటుంది కదా అన్నం, ఆనియన్స్ వేస్తే ఖరాబ్ అవుతుంది. మంచిగా అనిపిస్తుంది. చికెన్ అయినా సరే బగారన్నమైనా. ఇప్పుడు చికెన్కి తాలింపు పెట్టేసి, ఇంకా అది తాలింపు అయ్యేలోపు చికెన్ కన్నా తాలింపు పెట్టేస్తే తొందర అయిపోతుంది రెండు. అయితే నేనైతే అందాదనే వస్తా. తాలింపు అయితే అయింది బగారన్నానికి, కొలతలు పెట్టి అయితే ఏం పోయింది. నేనైతే అందాదని చొప్పున పోసి చేస్తాను. మళ్ళీ కొంచెం వేస్తే బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది, ఫ్లేవర్ఫుల్గా స్మెల్ కూడా మంచిగా వస్తుంది. లాస్ట్లో కొంచెం సాల్ట్. మేము ఎట్లా చేసుకుంటామో మీతో అనేది షేర్ చేసుకుంటున్నాం. అయితే నచ్చితే చేసుకోండి, లేదంటే లేదు. లాస్ట్లో కొంచెం అల్లం పేస్ట్, కొంచెం పుదీనా, ఒక రెక్క కరివేపాకు. ఈ వాటర్ అనేది మసాలాలు బాగా. అందులో చికెన్ చేసుకుంటే వాటర్ మసాలా చికెన్ పొయ్యి మీద వేసి బియ్యం అనేది కడిపేసి చికెన్ తాలింపు వేస్తే
ఆనియన్స్ అనేది ఇట్లా వాటర్ వేసుకుంటే నల్లగా కాదు, మనం కట్ చేసి కొంచెం లేట్ అయినప్పుడు నల్లగా అవుతాయి ఆనియన్స్. అందుకని నేను కొంచెం సాల్ట్ వేసి ఇట్లా వాటర్ వేసి పెట్టుకుంటాను. చికెన్కి అయితే తాలింపు పెట్టేసిన. ఇప్పుడు చికెన్ అనేది మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలి. వాటర్ మసిన తర్వాత ఇందులో బియ్యం వేస్తే బగారన్నం అనేది రెడీ అవుతుంది. చికెన్ మ్యాగ్నేట్ చేసి పెట్టేది ఫస్ట్ అయితే ఉప్పు వేస్తున్నాం. రుచికి సరిపడా ఉప్పు 3 స్పూన్లు వేసుకున్నాం. ఉప్పు మట్టవని భయం అవుతుంది, ఇవాళ సడన్గా మర్చిపోయి ఇట్లా వేస్తే పడిపోతుంది. కారం కొంచెం తక్కువనే ఉంటుంది మిరపకాయలు అనేది, అందుకని కొంచెం ఎక్కువనే వేస్తుంది కారం. 4 స్పూన్ల కారం వేసి కొంచెం గరం మసాలా మళ్ళీ లాస్ట్లో వేసుకోవచ్చు, కానీ కొంచెం వేస్తే మంచిగా ఉంటుంది. అల్లం పేస్ట్ కొంచెం నూనె వేసి ఇట్లా మంచిగా మ్యాగ్నేట్ చేసి కలుపుకోవాలి. ఉల్లిగడ్డలు ఫ్రై అయ్యేలోపు కారం ఉప్పు అనేది మంచిగా పడుతుంది. ఫస్ట్ చికెన్ ఉడకంగా వేసి ఫ్రై చేసిన తర్వాత నూనెలా ఆనియన్స్లో ఇట్లా ఫ్రై చేసిన తర్వాత ఉడకంగా వేసుకోవచ్చు. ఇట్లా ఒక్కొక్కసారి ఒక్కొక్క వెరైటీ వేస్తాను నేనైతే. ఒకసారి ఇట్లా కలిపి వేస్తా, ఒకటేసారి మళ్ళీ చికెన్ ఫ్రై అయిన తర్వాత వేస్తా కారం ఉప్పు. ఇట్లా చికెన్కి మంచిగా పట్టేలాగా కారం ఉప్పు గరం మసాలా అంతా అల్లం పేస్ట్ ఇట్లా కలుపుకోవాలి మొత్తం. ఆనియన్స్ అయితే ఫ్రై అయినాయి, చికెన్ వేసుకుంటున్నా. చికెన్ అయితే మొత్తం కలిపేసిన. కొంచెం మంచిగా మగ్గిన తర్వాత మళ్ళీ కొన్ని ఈ వాటర్ అయితే వేసిన కదా మసాలా అంతా, కొంచెం వాటర్ మొత్తం కడిగేసి పోసి మంచిగా కొంచెం ఫ్రై లాగానే వేస్తా. రసం అయితే ఏం పెట్టాను. ఈ వాటర్ మసాలాలోపు నేనైతే బియ్యం కట్టేస్తాను. నీళ్ళైతే మసిలినాయి వాటర్. ఇప్పుడైతే బియ్యం వేసుకోవాలి. బియ్యం కడిగి పెట్టేసిన.
ఇట్లా కలిపి ఒకసారి మూత పెట్టేసుకుంటే బగారన్నం అనేది రెడీ అవుతుంది. చికెన్ పీస్ చికెన్ కన్నా మగ్గింది మంచిగా. వాటర్ ఉన్నాయి కదా, ఇవి పోసేస్తా. ఈ వాటరే ఇక కొంచెం ఫ్రై లాగానే చేస్తా. ఉప్పు కారం అంతా ఫస్ట్ వేసిన కాబట్టి మంచిగా ఉడికిన తర్వాత కొంచెం గరం మసాలా వేసి పుదీనా వేసి దించేసుకుంటే చికెన్ అనేది రెడీ అవుతుంది. కొత్తిమీర లేనందుకు లైట్గా పుదీనా అనేది వేసి అన్నం ఉట్టుగా రెడీ అయింది. ప్లేట్లో పెట్టినాం తినడానికి. అయితే మా ఆయన ఆల్రెడీ తింటూనే ఉంటాడు. ఫ్రెండ్స్, వీడియో ఇట్లా నచ్చితే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూసాలైతే సబ్స్క్రైబ్ చేసుకొని